శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయుష్ రేఖ నుండి వచ్చినటువంటి రేఖ చంద్రస్థానం పోయినా ఇందాక ఏం చెప్పాను, ఒకటో భాగం నుంచి ఒక రేఖ, రెండో భాగం నుంచి ఒక రేఖ, ఇది ఒకటో భాగం, మూడో భాగం నుంచి ఒక రేఖ, ఇది చీలి కిందకు పోయింది. అలా కాకుండా ఒక భాగము చంద్రస్థానం పోయింది. చూడండి, ఈ విధంగా ఆయుష్ రేఖ నుండి మూడో భాగం నుంచి ఒక రేఖ, రెండో భాగం నుంచి ఒక రేఖ, మూడో భాగం నుంచి వచ్చిన రేఖ కిందికి పోయి మరో పాయ ఈ విధంగా చంద్రస్థానం జరిపింది. చూడండి, పాయ చంద్రస్థానం జరిగితే ఈ విధంగా చేయి రేఖలు ఈ విధంగా కానీ ఉంటే స్థిరత్వం ఉండదు. స్థిరత్వము దీనిలో కూడా స్థిరత్వం లేకపోవట దేశ సంచారం చేయుదురు. దేశ ఒక రేఖలో ఉంటే దేశ సంచారం చేయుదురు. అంటే రెండో భాగం, మూడో భాగం, ఈ మూడో భాగంలో నుంచి వచ్చిన రేఖ ఒక పాయ కిందకి పోయింది, ఇంకో పాయ ఇటు చంద్రస్థానం వచ్చింది. వస్తే దేశ ఒక్కోసారి ఆయుష్ రేఖ ఈ విధంగా ఉంటుంది. దేశ సంచారం చేదురు, స్థిరత్వం లేకుండా దేశ సంచారం చేదురు. అదేవిధంగా నా చెప్పాను, శిరోరేఖ కూడా వంగి ఉన్న స్థిరత్వం లేక, అంటే ఇప్పుడు దీంతో పాటు ఇలా వంగి ఉంటుంది, దీంతో పాటు శిరోరేఖ కూడా వంగి కిందకల్లా వంగి ఉంటుంది. చూడండి, కింద శిరోరేఖ వంగి ఉన్న ఎడల వ్యసనపరుడుగా, స్థిరత్వం లేక చెడు మార్గం లేకపోదురు. అదేవిధంగా వ్యసనాలు, స్త్రీలుడు, త్రాగుడు, దురలవాట్లు ఉండును. ఈ విధంగా రేఖలు ఉంటే దురలవాట్లు ఎక్కువ ఉంటాయి, వ్యసనాలు ఎక్కువ ఉంటాయి, స్థిరత్వం ఉండదు. అదేవిధంగా ఆయుష్ రేఖలో నల్ల మచ్చ నుండి ఒక రేఖ పోయినా, ఇప్పుడు ఆయుష్ రేఖలో ఒక నల్ల మచ్చ ఉంది. ఏడాది ఒక నల్ల మచ్చ ఉంది. ఈ నల్ల మచ్చ నుండి ఒక రేఖ చంద్రస్థానం వచ్చింది అనుకుందాం. ఆయుష్ రేఖలో నల్ల మచ్చ నుండి ఒక రేఖ పోయినా పచ్చివాతం ఉండును. ఈ విధంగా ఈ నల్ల మచ్చ నుండి ఏ స్థానం ఎట్టైనా పోవచ్చు. నల్ల పుట్టి మచ్చ ఉంటే ఆ పుట్టి మచ్చ ఉంటే రేఖ పైకైనా పోవచ్చు, కిందకైనా రావచ్చు, ఎట్టైనా పోవచ్చు. అలా ఉంటే పచ్చివాతం వచ్చే వాళ్ళకి ఈ విధంగా ఒక అచ్చలు ఎక్కువ. అదేవిధంగా శుక్రమండల రేఖలో చీలికలు ఉండి శని స్థానంలో నక్షత్రం గుర్తు గురుస్థానంలో వచ్చి రేఖను తాకినా, ఇప్పుడు శుక్రమండల రేఖ అనేటువంటిది మీకు తెలియాలి. శుక్రమండల రేఖ అనేది ఇక్కడ ఉంటుందండి. ఈ యొక్క రవిస్థానము, ఈ యొక్క శని స్థానం, ఈ విధంగా శుక్రమండల రేఖ అందరూ వలయాల్లో ఉండాలి. ఇలా ఉంటుంది. శుక్ర వలయ రేఖ ఈ విధంగా ఉండి, అంటే రవిస్థానము శని స్థానంకి మధ్యలో ఏ విధంగా ఉంటుంది. ఇది శుక్రమండల రేఖ. ఈ శుక్రమండల రేఖ ఉంటే అర్థం ఏంటంటే కామం ఎక్కువ ఉంటుంది. స్త్రీ అయితే పురుషుడు చుట్టూ, పురుషుడైతే స్త్రీలను అన్వేషించుకుంటూ ఎక్కువ పోతుంటారు, ఎక్కువ కామం ఉంటుంది, వ్యసనాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ చెడు రేఖలుగా ఉంటే పురుషుడైతే స్త్రీ దోచుకుంటుంది పురుషుడిని, స్త్రీ ఎవరికుంటే ఆ రేఖ వాళ్ళు స్త్రీ అయితే పురుషుడిని దోచుకుంటారు, పురుషుడైతే స్త్రీని దోచుకుంటుంటారు. శుక్రమండల రేఖలో చీలికలు ఉండి శని స్థానంలో నక్షత్రం, ఈ సిబ్బుది ఉంది, ఇక్కడ నక్షత్రం ఉంది. చూడండి, ఇది శుక్రమండల రేఖ, శని స్థానంలో ఒక నక్షత్రం ఉంది. ఎలా ఉంది? శని స్థానంలో ఒక నక్షత్రం. గురుస్థానం నుండి వచ్చే రేఖను అంటే శీలికలు కూడా ఉండాలి. ఇలా ఉంది, ఇలా ఉంటుంది. శుక్రమండల రేఖలో శీలిక ఉండి శని స్థానంలో నక్షత్రం ఉండి గురుస్థానం నుండి వచ్చిన రేఖ, గురుస్థానంలో వచ్చే రేఖ తాకినా, ఈ గురుస్థానం ఉంది. ఈ రేఖ వచ్చి శని స్థానంలో ఉన్నటువంటి నక్షత్రమును ఈ గురుస్థానం నుండి వచ్చిన రేఖ తాకిన ఎడల
జీవిత రేఖ కూడా విరిగి ఉన్న ఎడల చూడండి, జీవిత రేఖ విరిగి ఉన్న ఎడల పొడవ గోళ్ళు, ఈ గోళ్ళు అనేటువంటివి ఈ గోళ్ళు అంటే ఏళ్ళ లోపల ఉండేటువంటి గోళ్ళు పొడవుగా ఉండాలి. శని స్థానంలో నక్షత్రం ఉండాలి. ఆ నక్షత్రాన్ని గురుస్థానం నుండి వచ్చిన ఒక రేఖ కత్తిరించి తాకి ఉండాలి. ఈ విధంగా శుక్రమండల రేఖలో పాయ ఉండాలి. అది ఏదైనా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. చూడండి, ఏడైనా ఉండొచ్చు. పాయ చీలిక ఉండాలి. చీలిక ఉండి జీవిత రేఖ విరిగి ఉండి గోళ్ళు అనేటువంటి అన్ని స్థానంలో పొడుగుగా ఉండి కాంతివంతంగా మూటుబడి ఉన్న నిస్పృహతో కూడిన వ్యాధి, మనిషికి నిస్పృహతో కూడిన వ్యాధి, ఊపిరితిత్తుల రోగము, బాల్యం నందే ఇలాంటి వారికి చిన్న వయసులోనే ఆయు ప్రమాణం తక్కువ ఉండును. చిన్న వయసుకే మనిషికి ప్రాణహాని వచ్చే సూచనలు ఉంటాయి. ఈ విధంగా ఇన్ని అవలక్షణాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని అవలక్షణాలు ఉన్నవాళ్ళు మనం రెమెడీలు చేసుకుంటే చాలా వరకు మనం కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్రం కూడా ఉన్న అన్ని రకాల ప్రమాదములు జరుగును. అదేవిధంగా వ్యాసరేఖలో నక్షత్రం కూడా ఉంటే అన్ని రకాల ప్రమాదాలు కూడా ఉండును. అదేవిధంగా గురుస్థానంలో పుట్టి బుధస్థానం 2వ కనుపు వరకు ఒకరి ఏమన్నా ఇప్పుడు గురుస్థానంలో ఒక రేఖ పుట్టింది. ఆయుష్ రేఖ కాదండి, ఆయుష్ హృదయ రేఖ ఇది. గురుస్థానంలో ఒక రేఖ పుట్టి బుధస్థానంలో 2వ కనుపు వరకు, మొదటి కనుపు 2వ కనుపు, 1 2వ కనుపు వరకు ఈ విధంగా ఒక రేఖ ఉన్న ఎడల అగ్ని ప్రమాదం కలుగును. ఈ విధంగా గురుస్థానంలో ఒక రేఖ వచ్చి 2వ కనుపు వరకు ఉంటే అగ్ని ప్రమాదం, మొదటి కనుపు, 2వ కనుపు, 3వ కనుపు. భాగాలైతే 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం చెప్పాను. పైనుంచి భాగాలు లెక్కేయాలి, కింద నుంచి కనుపులు లెక్కేయాలి. అంటే మొదటి కనుపు, 2వ కనుపు వరకు రేఖలు. అంటే అలాంటి వారికి అగ్ని ప్రమాదం జరుగును, ప్రమాదం ద్వారా నష్టం కలుగును. అదేవిధంగా జీవిత రేఖ నుండి విడిపోయిన ఒక పాయ చివర అదృష్ట రేఖతో కలిసిన, ఇప్పుడు జీవిత రేఖ నుండి విడిపోయిన ఒక పాయ అదృష్ట రేఖతో ఉండిన, ఇది జీవిత రేఖ, ఇది శనిస్తారు. ఈ యొక్క పాయ చూడండి ఎలానే ఉండొచ్చు. ఆయుష్ రేఖ నుండి ఒక పాయ ఈ అదృష్ట రేఖను పైన కానీ కింద కానీ ఎక్కడైనా కలవచ్చు. ఆయుష్ రేఖ నుండి ఒక పాయ అదృష్ట రేఖతో కలిసిన, అదృష్టం వల్ల జీవితంలో ప్రమాదం తప్పును. అంటే ఈ అదృష్ట రేఖ అనేది ఆయుష్ రేఖను ఖండించుకుంటూ పోతుంది. ఖండించుకునే పోయే కాలంలో ఒక పాయ వచ్చేసి అదృష్ట రేఖను తగలాలి. చూడండి, ఒక పాయ ఇలా ఉంటుంది. ఒక పాయ వచ్చి అదృష్ట రేఖను కానీ తగిలితే ఈ విధంగా అదృష్టం వల్ల అపాయం నుండి బయటపడుతురు. చూడు, ఈ విధంగా అదృష్ట కింద నుంచి బయటకు పోయింది, ఇక్కడ మనకు గండం వచ్చింది. కాబట్టి ఒక పాయ వచ్చేసి అదృష్ట రేఖతో కలిసిపోయింది. ఆయుష్ రేఖ నుండి ఒక పాయ అదృష్ట రేఖతో కలిసిపోతే అదృష్టం వల్ల మన అపాయం నుండి ప్రమాదం నుండి తప్పించుకుందాము. అదేవిధంగా జీవిత రేఖ పొట్టిగా ఉండి
జీవిత రేఖ అనేటువంటిది పొట్టిగా ఉంది. చూడండి, ఆయుష్ రేఖ లేక జీవిత రేఖ అనేది పొట్టిగా ఉండి అనేక చిన్న చిన్న రేఖలు అదృష్ట రేఖతో కలిసిన ఈ అదృష్ట రేఖలు ఎలా చూడండి, అనేక చిన్న రేఖలు అదృష్ట రేఖతో కలిసిన అంటే ఆయుష్ రేఖ చిన్నదిగా ఉండాలి. ఆయుష్ రేఖలు ఉండే అనేక చిన్న రేఖలు ఈ అదృష్ట రేఖతో కలవాలి. కలిసిన ఎడల అదృష్ట రేఖతో కలిసిన అదృష్టం వల్ల పుట్టి ఆయుష్ రేఖ వల్ల సంభవించే చెడు ఫలితాలు తొలగును. చూడండి, ఆయుష్ రేఖ పొట్టుగా ఉన్నప్పటికీ ఈ యొక్క చీలికలు అనేటువంటి ఎక్కువ ఆ ధనరేఖతో అదృష్ట రేఖతో కనుక కలిస్తే ఆ అదృష్టం వల్ల మనకి ప్రమాదాలు తప్పును. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.